పురాతన కాలంలో శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. శిలాదుడు కఠోర తపస్సు చేసి శివుడి నుంచి వరం పొందాడు. నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు అయిన కొడుకు కావాలి అని కోరాడు. తర్వాత శిలాద మహర్షి తన తనయుడైన నందికి అన్ని వేదాలు, పురాణాలు, జ్ఞానాన్ని అందించాడు. ఒకసారి ఇద్దరు మునులు శిలాద మహర్షి ఆశ్రమానికి వచ్చారు. తండ్రి ఆదేశం మేరకు నంది వారికి బాగా సేవ చేశాడు. అప్పుడు తన కుమారుడైన నందిని దీర్ఘాయువుగా ఉండమని ఆశీర్వదించమని శిలాదుడు ఆ ఋషులను కోరాడు. అయితే ఆ ఇద్దరు మునులు అలా దీవించడానికి నిరాకరించారు. ఎందుకంటే నంది అల్పాయుష్కుడు అని చెప్పారు. శిలాద మహర్షి చాలా బాధపడ్డాడు. అప్పుడు నంది తన తండ్రితో, శివుడి వరంతో జన్మించిన నన్ను ఆయన మాత్రమే రక్షిస్తాడు అని చెప్పాడు. తరువాత శివుడి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అతనిని తన వాహనంగా చేసుకున్నాడు. అన్ని శివాలయాల్లోనూ శివుడు ఎదురుగా నంది ఉంటాడు. నంది ఉండే ఈ భంగిమ శివుడి పట్ల అతని అచంచలమైన శ్రద్ధ, భక్తికి చిహ్నం. నంది దృష్టి తన దైవంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం శివుడు తరచుగా తపస్సులో ఉంటాడు. కనుక భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు. నంది శివుడి తపస్సు పూర్తి అయిన తరువాత భక్తుల కోరికలను శివుడికి చెబుతాడు. నంది శివుడి వాహనమే కాదు, అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు కూడా.